హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ వచ్చేసి రేపు విరాట్ బర్త్డే సెలబ్రేషన్స్ కదా. ఇవాళ వచ్చేసి ప్రిపరేషన్స్ అన్నమాట. ఫుడ్ అవి వాటికి లైక్ అన్ని రేపే చేస్తా, ఫుడ్ అది ఫ్రెష్గా. బట్ కాకపోతే చికెన్ అలాంటివి మ్యారినేషన్, మసాలాలు కొట్టుకోవడము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇంకా రేపే అంటే కొద్దిగా కష్టం అవుతుంది కదా. అందుకని చెప్పి ఇవాళ అన్ని ఆ ప్రిపరేషన్స్ చేస్తున్నాను ఇప్పుడైతే. సో ఫస్ట్ అయితే వచ్చేసి మళ్ళీ మిక్సీ జార్ ఖాళీ ఉండాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్కి అని చెప్పేసి మసాలా కొట్టేసాను. ఈ మసాలా ఆల్రెడీ నేను ఏమేమి ఎంచుతాను అవన్నీ ఒక వీడియో తీసి పెట్టాను. సో ఇప్పుడైతే గరం మసాలా అంటే దీంట్లోనే ధనియాలు కూడా కొంచెం ఎక్కువ వేసేసి ధనియాల పౌడర్ ప్లస్ ఆల్సో గరం మసాలా చేసేసాను అనమాట. సో అది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్కి గార్లిక్ ఆల్రెడీ రెడీగా ఉంది కదా. ఇప్పుడు జింజర్ పీల్ చేసే జింజర్ని కొద్దిగా కడిగేసి అవి ముక్కలు కడిగేసి ఈ రెండు అంతా కలిపి పేస్ట్ చేసి పెట్టేస్తాను. దాని తర్వాత కొత్తిమీర పుదీనా రెడీ చేయడము, ఇంక ఇలా ఈ వ్లాగ్ అంతా అది ఉంటుంది అనమాట. అన్ని రెడీ చేసి మ్యారినేట్ చేసి జస్ట్ పెట్టేస్తాను రెడీగా. కొత్తిమీర పుదీనా ఇవన్నీ వాష్ చేసి రెడీగా పెట్టుకుంటాను. సో దట్ రేపటికి ఈజీ ఉంటుంది. ఏదైనా వెజిటేబుల్ కటింగ్ చేసి పెట్టుకోవచ్చు, అయితే అవి కూడా కట్ చేసి పెట్టుకుంటాను. మిర్చి బజ్జీకి అలపినస్ తెచ్చా అనమాట. అవి లోపలంతా తీసేసి పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే రేపు ఈజీ ఉంటుంది. సో ఈ పనులన్నీ చేస్తాను. హలో ఎవ్రీవన్, ఇది విరాట్ బర్త్డే ప్రిపరేషన్స్లో పార్ట్ 2 లాగా చేశాను. ఎందుకంటే లైక్ ఇంకా అన్ని ప్రిపరేషన్స్ మేము కూడా యాక్చువల్లీ 3-4 డేస్కి చేసాం కదా. సో అదే ఇలా వ్లాగ్ లాగా అంటే ఒక్కొక్క రోజు చేసింది ఒక్కొక్కటి అట్లా కలిపి పెట్టాను అనమాట. ఇదేంటంటే మేము పార్టీ చేసింది సండే అని చెప్పాను కదా, సాటర్డే రోజు చేస్తున్న ప్రిపరేషన్. ఇప్పుడైతే అల్లం కొద్దిగా అంటే మరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీట్ చేశానని చెప్పాను, కానీ 80% నీట్ చేసేసి ఇదిగోండి ఇలా చేసేసి ఇప్పుడు అల్లం ముక్కలు కట్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్కి. విరాట్ వచ్చి మిక్సీ పెట్టినానా కొంచెం. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే నెక్స్ట్ పుదీనా కొత్తిమీర అవన్నీ వలిసేస్తే మిక్సర్ రే మిక్సీ అక్కడ ఉంటుంది కింద మిక్సీ. విరాట్ దానన్న ఇంకా మిక్సీ పడదు కానీ. ఫుల్గా అయింది. బౌల్ ఫుల్గా అయింది. ఇప్పుడు మిక్సీ పడతాం. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ అయిపోయింది చూడండి. ఈ వ్లాగ్ నేను వీలైనంత వరకు రాగానే పెట్టాను, చూస్తున్నారు కదా. అంటే అక్కడే మాట్లాడాను అనమాట ఏం చేస్తున్నాను ఎప్పుడు ఏంటి అని. ఇప్పుడైతే చికెన్ తెచ్చాం కదా, అది మ్యారినేట్ చేద్దామని చెప్పాను కదా. ఆ చికెన్ ఏం చేస్తున్నానంటే ఫుల్గా నీట్గా వాటర్ వేసేసి మంచిగా వాష్ చేశాను. ఒక 4-5 టైమ్స్ లైట్గా సాల్ట్ కూడా వేసేసి వాష్ చేశాను అనమాట. సో దట్ నీచు వాసన ఏమీ లేకుండా ఉంటుందని చెప్పేసి అదంతా వాష్ చేసేసిన తర్వాత దాన్ని మంచిగా స్ట్రెయిన్ చేసాను అనమాట. అంటే ఇంక ఇది బిర్యానీ కదా, ఆల్రెడీ ఇంకా మనం చికెన్లో ఒకవేళ కడిగేటప్పుడు కొద్దిగా వాటర్ అట్లా ఉండిపోయింది అనుకోండి, ఇంకా బిర్యానీ ఏంటంటే చాలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ. ఎందుకంటే హాఫ్ బాయిల్డ్ రైస్ ఎంత వేసినా కానీ ఇంకా మెత్తగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం
మంచి గట్టిగా వాటర్ అంతా ఇప్పుడే తీసేసామనుకోండి, స్ట్రెయిన్ అయిపోతే అప్పుడు నీట్గా ఏంటంటే ఓన్లీ మనం మసాలాకి వేసింది చికెన్ ఉడికేటప్పుడు వచ్చిన వాటర్ మాత్రమే ఉంటుంది కదా. సో కొంచెం అలా ఉంటుంది అని చెప్పేసి స్టిల్ అంటే ఇదైతే ఇప్పుడైతే నేను పార్టీ అయిపోయినది, తర్వాత దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. స్టిల్ నా బిర్యానీ కొంచెం మెత్తగానే వచ్చింది ఇవాళ, లార్జ్ క్వాంటిటీ కదా కొంచెం మెత్తగా వచ్చింది. ఇప్పుడైతే చూసారా మంచిగా స్ట్రెయిన్ చేసేసింది. దాంట్లో చూసారా అక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ లేవు. దాంట్లోనే ఏం చేస్తున్నాను, సాల్ట్, ఇంకా అదే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అంటే అదే ఇందాక చూపెట్టాను కదా నేను మసాలా పౌడర్ ఏదైతే కొట్టానో అదనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 4-5 స్పూన్స్ దాకా వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ధనియాల పౌడరే ఎక్కువ, ధనియాలే ఎక్కువ కొట్టాను అనమాట. అంటే సో ధనియాల పౌడరే ఎక్కువ అనుకోవాలి. సో తక్కువే వేసాను. ఇది మాత్రం చెక్క లవంగాలు అవి చాలా తక్కువ వేసాను. పిల్లలందరూ తింటారు కదా, కడుపులో మంట లేకుండా ఉంటుందని చెప్పేసి. సో అని చెప్పి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగానే వేసాను. అవన్నీ వేసేసి ఇంకా పెరుగు కూడా వేస్తానమాట. పెరుగు ఇప్పుడు వేస్తుంది ఏంటంటే నిమ్మకాయ వాటర్, అదే లైక్ లెమన్ వాటర్ స్క్వీజ్ చేశాను కదా, చూసారు కదా ఆ లెమన్ వాటర్. ఇంక ఇవన్నీ వేసి మంచిగా కొంచెం చూడండి బిర్యానీ ఆకు, చెక్క, లవంగా అవి కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఫస్ట్ బాగా మిక్స్, కొంచెం ఆయిల్ కూడా వేసాను చూడండి, ఆయిల్ కూడా వేసేసి ఫస్ట్ బాగా కలుపుతాను అనమాట. పెరిగేసే ముందు ఒక్కసారి ముక్కకి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పట్టేలాగా. ఎందుకంటే పెరుగు వేస్తే మీకు కారం చచ్చిపోతుంది అనమాట. అంటే చచ్చిపోతుంది అంటే కారం తగ్గిపోతుంది. సో ఏంటంటే ఫస్ట్ ఇలా ముక్కకి మీరు కనుక ఇలా కలిపితే అది ఏమవుద్దంటే కారం మంచిగా ఉంటుంది. అంటే ముక్కకి ఆల్రెడీ కొద్దిగైనా కారం పడుతుంది అనమాట. దాని తర్వాత పెరిగేస్తే ఏమవుద్దంటే మీకు అంత మరి సప్పగా అనిపించదు బిర్యానీ. ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, బిర్యానీ ఎప్పుడు చప్పదనం రాదు. అవి కూడా వేసేసాక పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు పెరుగులో వేసేసి ఇవంతా కూడా బాగా మిక్స్ చేసేస్తాను. నీట్గా మిక్స్ చేస్తే చూడండి ఎంత మంచి గ్రేవీ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా దీన్ని మంచిగా ఫాయిల్ వేసేసి ర్యాప్ చేసేసి పెట్టేస్తాను అనమాట. మంచిగా కలిపేసిన తర్వాత ఫాయిల్ వేసేసి ర్యాప్ వేసేసి లేదంటే ఫాయిల్ వేయకపోయినా కానీ అదే ర్యాప్ వేయకపోయినా కానీ జస్ట్ గట్టి మూత పెట్టేసి ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టకండి ఇమీడియట్గా. నేనైతే ఒక 1-2 అవర్స్ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఏమవుద్దంటే ఈ 1-2 అవర్స్ అది కొంచెం ముక్క పీరుస్తుంది కదా, మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా పీరుస్తుందేమో, బట్ స్లో ప్రాసెస్ అవుతుంది కదా. అలా కాకుండా ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే చూసారా నేను చికెన్ డ్రమ్ స్టిక్స్ చేస్తున్నాను అనమాట. ఇవాళ బాగానే ఎక్కువ క్వాంటిటీ చెప్పాను కదా విరాట్ బర్త్డే పార్టీకి అని చెప్పి ఒక 50 తీసుకున్నాను అనమాట. అవి కూడా చూసారు కదా మంచిగా కడిగేశాను, వాటర్ లేకుండా సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే నీట్గా కడిగేసి ఇప్పుడు ఏంటంటే కడిగేసిన తర్వాత దాంట్లోనే సాల్ట్, పసుపు, ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను అనమాట. సో అవి వేసేసి మంచిగా సేమ్ ఇందాక చికెన్ బిర్యానీకి ఏం వేసామో అవన్నీ వేస్తాను. ఇదేమంటారు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ వేస్తాను అనమాట. ఇంకా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇందాక బిర్యానీ ఆకు అది వేసాను కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగా కొంచెం అవి కూడా వేయను. ఎందుకంటే ఇంకా మీకు తెలుసు కదా ఇది డ్రమ్ స్టిక్ కదా, ఇలా తినడానికి అది అవసరం లేదు కదా, అందుకని ఆయిల్ కూడా కొంచెం పట్టించి చూడండి, ఎక్కువ మరీ ఏం వేయలేదు. ఇవన్నీ బాగా మంచి కలిపేస్తే ఇట్లా తయారైంది చూడండి. ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్ ఇందాక చెప్పినట్టే కాసేపు బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. హలో, ఇవాళ ఏంటో ఇక కిచెన్లోనే కనిపిస్తుంది అనుకుంటారేమో. మరి ఆబ్వియస్గా ఫుడ్ ప్రిపరేషన్స్ అంటే కిచెన్లోనే కనిపిస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారో మీకు అర్థమైందా? రేపు విరాట్ బర్త్డేలో పార్టీలో మిర్చి బజ్జీ వేద్దాం అనుకుంటున్నాను. సో మిర్చి బజ్జీ వేస్తే ఇంకా ఆ పార్టీ వచ్చేసి 3 o'clock కదా, పొద్దున్నే బిర్యానీలు పొద్దున్నే అన్నీ అంటే కొద్ది కష్టం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ అలపినోస్ కోసేసి లోపల ఇత్తనాలు అన్ని తీసేసి కట్ చేసి పీసెస్ చేసి పెట్టుకుంటాను. అటు సైడ్ ఉంది నాన్న. పీసెస్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈజీ అయిపోతుంది. సో దట్ మనం కుకింగ్ కొద్దిగా ఫాస్ట్ గా ఎస్ నాన్న కొద్దిగా దూరం ఉండాలి. సో ఇప్పుడే లోపల ఇత్తనాలు తీసేసి పీసెస్ చేసి పెట్టేసుకుంటాను. రేపు ఏంటంటే జస్ట్ ఆ మిక్చర్ బజ్జీ చేయడానికి పిండి కలిపేసుకుంటే శనగపిండి అవి ఇంకా జస్ట్ ముంచేసి ఆయిల్లో వేసేయడం ఈజీ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. సో అది నడుస్తుంది అనమాట. హలో, చూసారు కదా ఇందాక మిర్చీస్ కట్ చేసేటప్పుడు
అలా ఒక్కొక్క దాన్ని ఏం చేశానంటే ఇలా 4 పీసెస్ లాగా చేశాను అనమాట. సో దట్ ఈజీ ఇట్లా ముంచేసి వేస్తే తినే వాళ్ళకి కూడా చిన్న పీసెస్ లాగా ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఒక బ్యాగ్లో సరిపోలేదు, నేను నిన్న తెచ్చేటప్పుడు 40 తెచ్చాను. సో కొన్నేమో 2 పీసెస్ చేసా, కొన్నేమో 4 పీసెస్ చేశాను. ప్రాబ్లీ ఎంత లేదన్నా 80+ అయితే ఉంటాయి, ఈచ్ 1 or 2 ప్లస్ చేసా కాబట్టి. ఒక 100 మిర్చీస్ దాకా వస్తాయని అనుకుంటున్నాను. సో అదనమాట. రేపు వేసేటప్పుడు మళ్ళీ మిర్చి బజ్జీ ఎలా కలుపుతానో ఎలా వేస్తానని అవి కూడా చూపెట్టడానికి ట్రై చేస్తా. కాకపోతే కొంచెం బిజీగా పార్టీకి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏమైనా చూపెట్టగలినేమో చూపెడతాను. యా, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మార్నింగ్ అయిందనమాట. ఇంకా నేను ఒకదాన్నే ఉండే, నరసింహ విరాట్ పడుకున్నారు. సో నేను తొందరగా వచ్చి కుకింగ్ వీలైనంత ఫాస్ట్గా ఫినిష్ చేద్దామని చెప్పి వాళ్ళు వచ్చేసాను. ఇంక ఇప్పుడు చూసారు కదా, ఆల్రెడీ చికెన్ డ్రమ్ స్టిక్స్ తీసి కొంతసేపు బయట పెట్టాను అనమాట. సో బయట పెట్టిన తర్వాత వాటిని 2 ట్రేస్లో సర్దేశాను. ఇప్పుడు వీటిని ఓవెన్లో పెట్టేస్తే ఇంకేమవుతుందంటే మంచిగా 350 degreesలో పెడతాను. ఆల్మోస్ట్ నాకు 1 hour 15 minutes దాకా పట్టింది. సో అప్పటికే అయిపోతాయి అనమాట, మంచిగా వచ్చాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ చికెన్ బిర్యానీ కోసం చూస్తున్నాను. అంటే లైక్ ఇంకా ఎక్కువ ఏం చూపెట్టానులేండి, అంత ప్రిపరేషన్ ఈసారి ఎప్పుడైనా ఫ్రీగా నేను చికెన్ బిర్యానీ ఎలా చేస్తాను ఏంటి అనే ప్రాసెస్ మొత్తం మీకు క్లియర్గా చూపెడతాను. బట్ ఇది ఇంకా పార్టీ కుకింగ్ కదా, జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపెడుతున్నాను మీకు. ఆల్రెడీ నిన్న మ్యారినేట్ అయిన చికెన్ చూసారు కదా, ఆ చికెన్లో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి 40% కుక్ అయిన రైస్ వేస్తాను అనమాట. తర్వాత వచ్చేసి 70%, తర్వాత 80% అట్లా రైస్ వేసేసి దమ్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మిర్చి బజ్జీకి పిండి కలుపుతున్నాను. చూడండి ఏం చేస్తున్నానంటే, నేను వాడిని చూసారు కదా స్వాద్ బేసన్. ఈ బేసన్ అదే ఇప్పుడు ఈ శనగపిండి అంటాం కదా, ఆ శనగపిండిలో ఏంటంటే కొంచెం బాగానే కారం వేస్తున్నాను. కారంతో పాటు ఉప్పు వేస్తాను. ఉప్పు కూడా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేస్తున్నాను లైట్గా, మరీ ఎక్కువ కాదులేండి, లిటిల్. అసలు వేయకపోయినా అది ఆప్షనల్, పసుపు ఆప్షనల్ అనే చెప్పాలి. కాకపోతే యాంటీబయాటిక్ ఇంకా అన్నిటికీ మంచిది అంటారు కదా అని చెప్పి పసుపు వేస్తున్నాను. ఇది వచ్చేసి అజ్వైన్ పౌడర్, వామ్ పౌడర్ అనమాట. జనరల్లీ కొన్నిసార్లు వామ్ కూడా అట్లాగే వేస్తా, బట్ ఇది ఒకవేళ పిల్లల కలర్ నోటి దగ్గర తగిలితే మంచిగా ఉండదు కదా అని చెప్పేసి వామ్ పౌడర్. ఇప్పుడు సోడా చూసారా, జస్ట్ 2 pinch, అంటే ఇట్లా నేను పట్టుకుంటే మీకు కనిపిస్తుందో లేదా అని చెప్పి ఇలా తీసి చూపెట్టాను. దాంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ దీంట్లోనే కొంచెం ఏంటంటే ఆయిల్ వేస్తున్నాను చూడండి, బైండింగ్కి బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ ఆయిల్ కూడా వేసేసి ఇప్పుడు మంచిగా అన్నీ కలిపేలాగా వాటర్ పోసి ఫస్ట్ ఇవన్నీ ఒక్కసారి మంచి కలుపుతున్నాను చేత్తో, ఏం ఉంటలు లంప్స్ ఏం లేకుండా ఉండడానికి. అదంతా అయిపోయిన తర్వాత ఏం చేశానంటే కొద్దిగా వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే గట్టిపిండి కలుపుతాను. నేను ఫాలో అయ్యే మెథడ్ చెప్తున్నాను బజ్జీలకి. ఫస్టే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ నేనైతే కలపను. ఫస్ట్ కొంచెం గట్టిపిండి కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట. దాన్ని ఒక 1/2 hour to 1 hour అలా పక్కన విడిగా పెట్టేస్తాను, నాంతూ ఉంటుందని చెప్పి. తర్వాత ఏం చేస్తానంటే దాంట్లో ఇంకొంచెం వాటర్ పోసేసి మంచిగా లూజ్గా మనకి బజ్జీలు వేయడానికి వచ్చేంత కన్సిస్టెన్సీ ఎంత సరిపోతుందో అంత కన్సిస్టెన్సీ వేస్తాను. ఇవాళ బజ్జీలు తీయడం వీడియో కుదురుతుందేమో అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఇంకా ఏంటంటే అప్పుడు చాలా బిజీగా ఉండే, ఇంకా అన్ని వంటలు చేసుకుంటూ స్టవ్లు ఫుల్ బిజీగా ఉండే, ఇంకా అస్సలు వర్కౌట్ కాలే. బజ్జీల పిండి అయితే ఇప్పుడు కలిపేసి పక్కన పెడుతున్నాను, కానీ కుదరలేదన్నమాట. ఇంకా సారీ, వాళ్ళు చూపెట్టలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా నేను నా బజ్జీలు ఎలా వేస్తాను ఏంటి అనేది చూపెడతాను. బజ్జీలు వేసేటప్పుడు నాకు హెల్ప్కి మాధురి, సుష్మా ఇద్దరు వచ్చి ఉండే. ఫస్ట్ వేసేస్తానులే అనుకున్నాను, కానీ కొద్ది కష్టమే అయిపోయేదిలేండి. ఎందుకంటే 2 పెద్ద బాండీలే పెట్టాను అనమాట. ఆయిల్ గిన్నెలు పెద్దవే పెట్టాను. సో దట్ ఏంటంటే ఈజీ అయిపోతుందని చెప్పి. అండ్ దట్టు 100+ వచ్చాయండి బజ్జీలు. పెద్ద ఫాయిల్ నిండా పెద్ద ట్రే ఉంటుంది కదా, ఆ ట్రే నిండుగా వచ్చింది అనమాట బజ్జీలు. అందరు కూడా బజ్జీలు బాగా ఎంజాయ్ చేశారు. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే టీ, మంచిగా మన మసాలా టీ ప్లస్ బజ్జీ పెట్టామన్నమాట. సో ఆ కాంబినేషన్ మంచిగా ఉండే కదా. అందరూ వచ్చిన వాళ్ళైతే నాకు తెలిసి బాగానే ఎంజాయ్ చేశారు. నేను కూడా బాగానే ఎంజాయ్ చేశాను బజ్జీని అయితే. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ నేను అంటే మామూలుగా ఫుడ్ చేయడం, వంట తీసా, కానీ లైక్ మాట్లాడడానికి కుదరలేదు ఇప్పటి వరకే. ఫుల్ బిజీగా ఉండే. సో ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ, అది వచ్చేసి వెజ్ బిర్యానీ, వెనకాల వచ్చేసి చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసి రైస్ అనమాట. కొంచెం ఎక్కువ అయిపోయింది, సరే అని చెప్పి దమ్ పెట్టాను. సో దట్ కర్రీ ఎక్కువ ఉంటుంది కదా, దాంట్లో మిక్స్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఎక్కడ స్టవ్ అనేది ఖాళీ లేదనమాట.
సో మొత్తానికి ఇక్కడ వరకు బిర్యానీలో అవి సెటప్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి బజ్జీ పిండి మిక్స్ చేసి పెట్టాను. ఇప్పుడు బజ్జీలు వేసేటప్పుడు చూపెడతానండి, ఆల్రెడీ పిండి ఎలా మిక్స్ చేస్తారో చూపెట్టాను. ఇక్కడ వచ్చేసి డ్రమ్ స్టిక్స్ అయిపోయాయి ఆల్మోస్ట్. జస్ట్ అట్లా విరాట్ చేతిలాగా వేడిగా ఉంటుంది. ఇదిగోండి డ్రమ్ స్టిక్స్ రెడీ అయిపోయాయి. సో ఆల్ వంటలు ఆల్మోస్ట్ అయిపోయాయి. ఒక టీ చేయడము, బజ్జీలు వేయడం మాత్రమే. ఇంకా చికెన్ నగెట్స్ పిల్లలకి అనుకున్నాం కదా. స్వీట్ I mean, not spicy. It's so good. It's so good. Drumsticks. సో మొత్తానికి వంటలు అయితే ఇప్పుడు 10:30 అవుతుంది టైమ్. 10:30 కల్లా ఆల్మోస్ట్ 80 అని చెప్పలేదులే కానీ ఒక 70% అయిపోయింది. ఇంకా బజ్జీలు వేస్తే, బజ్జీలే పెద్ద పని కదండి. 2 ముక్కుడులు పెడతాను, 2 పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. బజ్జీలు కూడా ఇంకా బజ్జీలు వేసేసి ఇంకా టీ పెట్టేస్తే సైడ్ కి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ లోపల విరాట్ ప్యారల్ గా రెడీ అవ్వాలి, నేను రెడీ అవ్వాలి, మళ్ళీ అక్కడికి తీసుకెళ్లాల్సిన సామాన్లు అన్ని ప్యాక్ చేయాలి. సో ఫాస్ట్ గా అవుతుంది అనమాట పని. చలో మీట్ యు ఆల్, బాయ్. హలో అండి, మొత్తం ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి. ఒక్క నేను విరాట్ స్నానం తప్ప నరసింహ స్నానం కూడా అయిపోయింది. సో అన్ని అయిపోయాయి. ఇక్కడ చూడండి, జస్ట్ అంటే ఏది ఓపెన్ చేయను, అక్కడికి వెళ్ళాక ఎలాగో పార్టీలో ఫుడ్ చూస్తారు కాబట్టి 2 ట్రేలు అంటే 1.5 ట్రే వచ్చింది అనుకోండి చికెన్ బిర్యానీ. ఆల్మోస్ట్ 2 ట్రేస్ వచ్చిండే. సో 2 ట్రేస్ చికెన్ బిర్యానీ వచ్చింది, 2 ట్రేస్ వెజ్ బిర్యానీ వచ్చింది, ఒక డ్రమ్ స్టిక్స్ వచ్చింది. డ్రమ్ స్టిక్స్ ఏమో 50 డ్రమ్ స్టిక్స్ వచ్చాయి. ఇదేమో రైతా, ఇదేమో ఈ ట్రే నిండా మిర్చి బజ్జీ వచ్చాయి అనమాట. ఈ ట్రే నిండా మిర్చి బజ్జీ వచ్చేసాయి. ఇంక ఇక్కడ చూడండి, దగ్గర రండి, ఇటు వస్తే దీని నిండా టీ పెడుతున్నాను. ఈ టీ ఏంటంటే ఫ్లాస్క్లకి పోసుకొని తీసుకొని వెళ్తాం. పెద్ద ఫ్లాస్క్ ఉన్నాయి 2, ఆ 2కి పెద్ద ఫ్లాస్క్ నిండా పోసుకొని వెళ్తే టీ ఇంకా అక్కడ ఫస్ట్ 4 o'clockకి టీ ఇస్తాం అనమాట. సో యా, ఫస్ట్ 4 o'clockకి టీ ఇచ్చి అది బజ్జీలు పెడతాము. సో దట్ అందరు కొద్దిగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అని. ఇన్ని వంటలు చేసినా మా కిచెన్ చూడండి ఎంత నీట్ గా ఉందో. సో జస్ట్ జోక్ చేస్తున్నాను. ఇన్ని వంటలు చేసినా కానీ కిచెన్ మాత్రం ఎప్పటికప్పుడు సర్దేసుకొని నీట్ గా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. ఇంకా అలా నీట్ గా ఉంది. ఇంకెళ్ళి నేను గబగబా స్నానం చేసి రెడీ అయ్యి వస్తాను. చలో. హలో ఎవ్రీవన్, మొత్తం పనులన్నీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అనమాట, పార్టీ టైంకి. సో విరాట్ రేపు టర్న్ అవుతాడు, 5 years, బట్ పార్టీ ఇవ్వాల. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ గో అండ్ మీట్ ఇన్ స్కై జోన్. ఓకే, షో మీ. చలో విరాట్ రానన్నా. సరే, వాడు బాలా వాడికి గిఫ్ట్ ఇచ్చింది, ఇంకా ఆ గిఫ్ట్ లో ఉన్నాడు ఇప్పుడు. చలో బాయ్ బాయ్.